చేదు రుచితో పాటు శరీరానికి మేలు చేసే ఔషధ గుణాలు కూడా కాకరకాయలో పుష్కలంగా ఉన్నాయి. ఇది శాస్త్రీయంగా కూడా రుజువైంది. ఇందులో విటమిన్ ఏ, బి, సి, ఐరన్, జింక్, పొటాషియం, మ్యాంగనీస్, మెగ్నీషియం మొదలైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కాకరకాయ తినడానికి ఇష్టపడని వారు టీ లాగా తాగవచ్చు. కోయా టీ అని పిలువబడే ఈ చేదు కాకరకాయ టీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. కాబట్టి చేదుగా ఉండే టీ తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. కాకరకాయ సాంప్రదాయకంగా రక్తంలో చక్కెర స్థాయిలు మరియు మధుమేహాన్ని నియంత్రించడానికి సహజమైన ఆహారంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ టీ డయాబెటీస్ రోగులకు చాలా వరకు సహాయపడుతుంది. కాకరకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. కాబట్టి కాకరకాయ టీ కొలెస్ట్రాల్ రోగులలో రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారికి పొట్లకాయ టీ తాగడం మేలు చేస్తుంది. కాకరకాయలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇది అంటువ్యాధులను నివారించడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కాకరకాయ టీలో విటమిన్ ఏ మరియు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. ఇది దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాలేయ సమస్యలు మరియు ఇన్ఫెక్షన్ల అభివృద్ధిని నివారిస్తుంది. అలాగే కాలేయం నుండి విషాన్ని తొలగించడం ద్వారా కాలేయాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. బిట్టర్ గోల్డ్ టీ రెసిపీ తయారు చేసుకునే విధానం. ముందుగా దాని పైన ఉన్న తొక్క చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో ఉడకపెట్టాలి. మీడియం మంట మీద నీటిని 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇది కాకరకాయ సారాన్ని నీటిలో గ్రహిస్తుంది. తర్వాత స్టవ్ మీద బాణాలి పెట్టి కొంచెం నీళ్లు పోసి అలాగే వదిలేయాలి. తర్వాత మీకు నచ్చిన టీ పొడి లేదా టీ బ్యాగ్ జోడించండి. కాకరకాయ రసాన్ని నీటిలో బాగా కలిపిన తర్వాత టీని వడకట్టి ఒక కప్పులో పోయాలి. చేదు కాకరకాయ టీ యొక్క చేదు రుచికి మీరు కొంత చక్కెర లేదా తేనెను జోడించవచ్చు. అంతే, ఎంతో ఈజీగా బిట్టర్ గోల్డ్ టీ రెసిపీ రెడీ.